తప్పిపోయిన ఖైదీ. చందమామ కథలు. పరోపకారి పాపన్న కథ. ఒకనాడు పాపన్న భార్య మీనాక్షి మరికొందరు స్త్రీలు పొరుగురులో జరిగిన సంతకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా దారిలో కాలువ ఒడ్డున ఒక చెట్టు కింద ప్రసవ వేదన పడుతున్న ఒక పడుచు పేదరాలు కనిపించింది. మీనాక్షి అడిగిన మీదట ఆ మనిషి తన పేరు శ్రీమతి అని, తానొక బెచ్చగత్తెనని మెచ్చమెత్తుతూ ఒక ఊరు నుంచి మరొక ఊరికి పోతుంటే దారిలో నొప్పులు ఆరంభమయ్యాయని, తనకు దేవుడు తప్ప మరెవరూ దిక్కులేరని చెప్పింది. తన వెంట ఉన్న స్త్రీల సహాయంతో మీనాక్షి శ్రీమతిని తన ఇంటికి చేర్చి ఒక గది ఖాళీ చేసి శ్రీమతిని అందులో పడుకోబెట్టి మంత్రసాన్ని పిలిపించి పురిటి సన్నాహాలు చేసింది. త్వరలోనే శ్రీమతికి ప్రసవం అయింది. కాస్త చీకటిపడి ఇంటికి వచ్చిన పాపన్న లోపలికి అడుగు పెడుతూనే చంటిబిడ్డ ఏడుపుని ఆశ్చర్యపోయాడు. మీనాక్షి అతని ఆశ్చర్యానికి నవ్వుతూ జరిగిన సంగతి చెప్పింది. తన భార్య చేసిన పనికి పాపన్న సంతోషించాడు. శ్రీమతిని చూస్తున్న కొద్దీ ఆమె బెచ్చగత్తె అని మీనాక్షికి నమ్మకం కలగలేదు. శ్రీమతి మాట తీరు చూస్తే బాగా బతికిన మనిషిలాగే ఉన్నది. ఆమె మెడలో బంగారు పుస్తలున్నాయి. అంతేకాక ఆమె తన గుడ్డల మూట నుంచి 2 బంగారు గాజులు తీసి మీనాక్షికి ఇస్తూ, నా దగ్గర ఉన్నదంతా ఇదే, మీరు నాకు చేసిన ఉపకారానికి ఏమిచ్చినా రుణం తీరదు, వీటిని తీసుకోండి, ఇటువంటి కష్టానికి అక్కరకు వస్తాయనే వీటిని ఇన్నాళ్ళు దాచి ఉంచుకున్నాను అన్నది. మీనాక్షి వాటిని తీసుకోక, మా రుణం నువ్వేమీ తీర్చవద్దులే, వీటిని నువ్వే ఉంచుకో, మరొకప్పుడు ఉపయోగపడతాయి. నిన్ను చూస్తే బాగా మతికిల మనిషిలాగా కనిపిస్తున్నావు, ఇటువంటి స్థితి నీకెలా వచ్చింది అని అడిగింది. అవునమ్మా, నాకు తల్లిదండ్రులు లేరు కానీ బంధువులు ఉన్నారు. అయితే నేను ఒక కటిక దరిద్రుణ్ణి రహస్యంగా పెళ్లాడి వాళ్లకు ఆగ్రహం తెప్పించాను. నేను గర్భవతిని కాగానే వాళ్ళు నిజం తెలుసుకుని నన్ను వెళ్ళగొట్టారు. మీరు చేసేది లేక నేను నా భర్త ఓళ్ల వెంట బెచ్చమెత్తుతూ తిరుగుతున్నాం. ఇద్దరం కలిసి బెచ్చమెత్తితే మమ్మల్ని చూసి జాలి పడరు. అందుకని విడివిడిగా తిరుగుతూ సాయంకాలం వేళ ఒక చోటకి చేరుతున్నాం. నాకు నొప్పులు వచ్చిన చోట మేమిద్దరము కలుసుకుందాం అనుకున్నాం, కానీ అది పడలేదు అన్నది శ్రీమతి. ఇది కూడా మీనాక్షి పాపన్నలకు వింతగానే ఉన్నది. శ్రీమతి వంటి మనిషి ఒక కటిక దరిద్రుని ప్రేమించి పెళ్లాడి బంధువులను పోగొట్టుకొని బెచ్చమెత్తుతూ చెట్టులేని పెట్టగా జీవిస్తున్నదంటే వాళ్ళకు నమ్మకశక్యంగా లేదు. శ్రీమతి 10వ రోజున స్నానం చేసింది. ఆమె కోసం భర్త రాలేదు. వస్తాడని శ్రీమతి ఎదురు చూడను లేదు. అది కూడా పాపన్నకు మీనాక్షికి అనుమానంగానే కనబడింది. మరి 2 రోజులకు పాపన్న ఇంటికి రాజభటులు వచ్చి, ఈ ఇంట్లో శ్రీమతి అనే మనిషి ఉన్నదా అని అడిగారు. ఎవరా శ్రీమతి, ఆమె కోసం మీరెందుకు వెతుకుతున్నారు అని పాపన్న రక్షక భటులను అడిగాడు. శ్రీమతి మొగుడు పరమేశం హంతకుడు. రాజాధికారి అయిన సుబేదారును చంపి పట్టుబడి విచారణ జరిగే లోపలే నిర్బంధం నుంచి తప్పించుకు పారిపోయాడు. 6 నెలలుగా అతన్ని పట్టుకోవడానికి పడరాని పాటలన్నీ పడుతున్నాం. పరమేశం దొరక్కపోతే పరమేశం భార్యనైనా పట్టుకోమని రాజాజ్ఞ అయింది. ఆమెకు భర్త ఆచూకీ తెలిసే ఉండాలి. అనేక మందిని విచారించగా శ్రీమతి నిండు చూలాలుగా మీ ఇంటికి చేరి ఇక్కడ ప్రసవమైనట్టు తెలిసింది అన్నారు రాజభటులు. ప్రసవమైన స్త్రీని పట్టుకుపోవడం ఏమిటి, ఇంత అక్రమం నేనెక్కడా వినలేదు అన్నాడు పాపన్న. రాజాజ్ఞకు క్రమము అక్రమము అంటూ ఉంటాయా అన్నారు భటులు. రాజుగారి ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆమె బాలింతరాలుగా ఉంటుందని కలగన్నారా? బాలింతరాలని తెలిస్తే అలాంటి ఉత్తర్వు ఆయన ఒక్కనాటికి ఇవ్వరు, నాకు తెలుసు అన్నాడు పాపన్న. రాజభటుల వెంట వచ్చిన సర్దారు చిరాకుగా, ఇవన్నీ మాతో ఎందుకు చెబుతారండి, మేము పరమేశాన్ని పట్టుకోవడం కోసం అతని భార్యను పట్టుకుపోతున్నాం. ఇది రాజాజ్ఞ, మా విధి మేము నిర్వర్తించి తీరాల్సిందే అన్నాడు. నేనే పరమేశాన్ని, నన్ను పట్టుకుపోండి అన్నాడు పాపన్న. రాజభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ సర్దారు మాటకు బేడీలు తీసి పాపన్న చేతులకు తగిలించి, ఇక పదండి అన్నాడు తన వాళ్లతో. ఇదంతా జరిగేటప్పుడు మీనాక్షి అక్కడే నిలబడి ఉన్నది. ఆమె ఏమీ అనలేదు. కానీ శ్రీమతి పెద్ద పెట్టున ఏడుస్తూ బయటికి వచ్చి, అయ్యయ్యో, ఆయనను పట్టుకుపోకండి, ఆయన నా భర్త కారు, నా భర్త హంతకుడు కాడు, అంతా అయోమయంగా తయారైంది అన్నది. నువ్వు ఊరుకో అమ్మా, నాకేమీ ప్రమాదం లేదు అన్నాడు పాపన్న. మీనాక్షి శ్రీమతిని పొదివి పట్టుకొని, ఊరుకో, ఏడవకు, అన్యాయం ఏమీ జరగదు, అయోమయమంతా సరి అవుతుందిలే అన్నది. రాజభటులు పాపన్నకు బేడీలు వేసి తీసుకుపోతుంటే గ్రామంలో కొందరు నిర్ఘాంతపోయారు. గిట్టని వాళ్ళు, ఈ పాపన్న సామాన్యుడా, రహస్యంగా ఎవతనో చేరదీశాడు, అది గర్భిణీ అయి పాపన్న ఇంటి మీద వచ్చి పడి తిష్ట వేసింది, పాపం బద్దలయ్యేసరికి రాజభటులు పాపన్నను పట్టుకుపోతున్నారు అన్నారు. రాజభటులు పాపన్నను నగరానికి తీసుకుపోయి కొత్తవాళ్ళ ఎదుట పెట్టారు. తప్పించుకు పారిపోయిన హంతకుడు పరమేశమే దొరికాడు, పట్టుకు వచ్చామన్నారు సర్దారు. కొత్తవాళ్ళు పాపన్నను భటులను తీసుకుని సుబేదారు కచేరికి వెళ్ళాడు. కొత్త సుబేదారు పాపన్నను చూసి ఉత్తుపట్టి, మీకేమైనా మతులు పోయాయా, ఈయన హంతకుడు ఏమిటి, పరమేశం ఏమిటి, ముందు ఆ బేడులు ఓడదీయండి అని కేకలు వేశాడు. ఇంతలో ఒక మనిషి,
అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వారిని ఖైదులో పెట్టకండి, ఆయన ధర్మరాజు, పరమేశాన్ని నేను అన్నాడు. పాపన్న ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ మనిషి గడ్డాలు మీసాలు పెరిగి జబ్బుపడి లేచిన వాడులాగా ఉన్నాడు. బట్టలన్నీ చిరిగి మట్టుకొట్టుకుని ఉన్నాయి. సుబేదారు ఆ మనిషికేసి ఆశ్చర్యంగా చూసి, నువ్వా పరమేశానివి? నిన్ను పట్టుకోవడానికి బ్రహ్మ ప్రళయమైపోయానే, అట్లా కూర్చో, నీకోసం ఎందుకు వెతుకుతున్నామో చెబుతాను అన్నాడు. తర్వాత సుబేదారు పాపన్నకు అసలు కథంతా చెప్పాడు. పాత సుబేదారును హత్య చేసింది పరమేశం కాదు, మరొక దుర్మార్గుడు. వాడు హత్య చేసిన కత్తిని పరమేశం పుస్తకాలలో పెట్టాడు. పరమేశం సుబేదారు కచేరీలో పనిచేసేవాడే. అనుమానం బలంగా ఉండడం చేత పరమేశాన్ని పట్టుకున్నారు. తనకు ఉరిశిక్ష పడుతుందన్న భయంతోనో ఏమో పరమేశం నిర్బంధం నుంచి తొందరపడి తప్పించుకుని పారిపోయాడు. అప్పట్లో పరమేశాన్ని పారిపోయిన హంతకుడుగానే భావించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ కొద్ది మాసాల క్రితం అసలు హంతకుడు ఏదో దెబ్బలాటలో చావు దెబ్బలు తిని తానే పాత సుబేదారును చంపినట్టు వాంగ్మూలం ఇచ్చి మరీ చచ్చాడు. పరమేశం మీద ఉన్న నేరం తొలగిపోయింది. పరమేశాన్ని తిరిగి ఉద్యోగంలో వేసుకోమని అక్రమంగా పట్టుకుని నిర్బంధంలో ఉంచినందుకు పరిహారం ఇవ్వాల్సిందని రాజుగారు ఉత్తర్వులిచ్చారు. అది మొదలు పరమేశం కోసం రాజభటులు వెతుకుతున్నది అతన్ని విచారణ చేసి ఉరి తీయడానికి కాదు. అయితే ఈ సంగతి రాజభటులకు తెలియదు, పరమేశానికి తెలియదు. అతను రాజభటులకు అందకుండా తిరుగుతున్నాడు. పరమేశం ఎంతకాలానికి దొరక్కపోయేసరికి కనీసం అతని భార్యనైనా పిలిపించి ఆమెకు పరిహారం చెల్లించమని రాజాజ్ఞ అయింది. దాన్ని కొత్వాలు రాజభటులు ఈ విధంగా అమలు జరిపారు. సుబేదారు జరిగిన పొరపాటుకు పాపన్నకు క్షమాపణ చెప్పుకున్నాడు. చాలా సంతోషం. ఈ శుభవార్త వినడానికి 4 రోజులు ఖైదీలో కూర్చోవలసి వచ్చినా నేను విచారించను. అయితే ఈ పరమేశాన్ని నా వెంట తీసుకుపోయి ఆయన బిడ్డకు బాలశాల, నామకరణము వగైరాలు జరిపించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు పాపన్న. నిరభ్యంతరంగా తీసుకుపోండి, అతనిపై ఏ ఆరోపణ లేదు అంటూ సుబేదారు ఖజానాదారును పిలిచి పరమేశానికి పరిహారం తాలూకు డబ్బు, పాపన్నకు ఖర్చులు ఇప్పించాడు. పాపన్నను రాజభటులు పట్టుకుపోయినప్పుడు దుఃఖంతో కన్నీరు కార్చిన శ్రీమతి అతను తన భర్తను వెంట పెట్టుకుని ఇంటికి రాగానే ఆనంద బాష్పాలు రాల్చింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.